అది హైదరాబాద్ మహానగరం. అలాంటి మహానగరంలో అనిల్ తన స్నేహితురాలు పల్లవి ఉంటారు. ఇద్దరూ ఉద్యోగాల కోసం వేటాడుతూ ఉంటారు. వాళ్ళు అనుకోకుండా ఒకరోజు ఒక ఆఫీస్కి వెళ్తారు. అక్కడ రిసెప్షన్లో ఒక ఆమె కూర్చొని ఉంటుంది. ఆమె వాళ్ళిద్దరిని చూసి వాళ్ళతో ఇలా అంటుంది, అనిల్ పల్లవి అంటే మీరేనా? అవును మేడం, నిన్న మీతో కాల్ మాట్లాడింది కూడా నేనే. అలాగే మీకు రెజ్యూమ్ కూడా ఫార్వర్డ్ చేశాను. చూశాను. అది సరే, కానీ ఈ ఉద్యోగం గురించి పూర్తిగా తెలుసుకుని ఇక్కడికి వచ్చారా? అవును మేడం, పూర్తిగా తెలుసుకుని వచ్చాం. అయితే మీరు ఎలాంటి కష్టమైన పనైనా చేయాలి. తప్పకుండా చేస్తాం మేడం. పాడైపోయిన బంగ్లాలో ఉన్న రహస్యం తెలుసుకోవడం, శవాల మీద రీసెర్చ్ చేయడం, శిథిలమైపోయిన వస్తువుల్ని క్యాచ్ చేసుకోవడం, ఎంత కష్టమైనా చేయగలం. గుడ్, అన్నీ తెలుసుకుని వచ్చారన్నమాట. అయితే వినండి, ఇప్పుడు మనం ఒక పెద్ద కంపెనీతో డీల్ మాట్లాడుకున్నాం. వాళ్ళకి పురాతనమైన వస్తువులు చాలా అవసరమట. ఆ వస్తువులు ఎక్కడున్నాయో వాళ్ళకి తెలుసు. ఆ డీటెయిల్స్ రేపు సెండ్ చేస్తారని చెప్పారు. అవి రాగానే మీకు చెప్తాను. ఈలోగా మీరు మీ నిర్ణయం చెప్పండి. సరే మేడం, తప్పకుండా. అలాగే మా ప్యాకేజ్ విషయం ఏమీ మాట్లాడలేదు. మీకు నెలకు 1,00,000 రూపాయలు ఇస్తాను. కానీ మీరు ఎంతవరకు ఇక్కడ నిలబడి ఉండి పని చేయగలరు? ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా వారం రోజులు తిరగక ముందే భయపడి వెళ్ళిపోతున్నారు. మీరు కూడా అలాగైతే మా కంపెనీకి చాలా నష్టం. లేదు మేడం, మీ కంపెనీ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు నిరంతరం పనిచేస్తూనే ఉంటాం. మమ్మల్ని మీరు నమ్మచ్చు. సరే, మంచిది. ఇంతకీ నా పేరు మీకు చెప్పలేదు కదా. నా పేరు మాయా. నైస్ నేమ్ మేడం. సరే, ఇక మీరు వెళ్ళండి. రేపు ఉదయం 10 గంటలకల్లా ఆఫీసులో ఉండాలి. మాయా అలా చెప్పగానే అందుకు వాళ్ళు సరే మేడం అని చెప్పి రేపు కలుస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ మరుసటి రోజు ఉదయం ఆఫీస్కి వస్తారు. చూడండి, మీరు వెళ్లాల్సింది ఈ భవనంలోకే. అక్కడ చాలా విలువైన వస్తువులున్నాయి. వాటిని గనక మీరు సంపాదించారంటే మీకు చాలా డబ్బు వస్తుంది. అలాగే నాకు మంచి పేరు, డబ్బు కూడా వస్తుంది. అందుకు వాళ్ళు డీటెయిల్స్ తెలుసుకుని ఆమెతో ఇలా చెప్తారు, మేము ఈ రోజే బయలుదేరుతాం మేడం అని చెప్పి అక్కడి నుంచి వెళ్తారు. వాళ్ళు ఆ భవనానికి వెళ్లేసరికి రాత్రవుతోంది. వాళ్ళు భయంగా ఆ బంగ్లాలోకి వెళ్తారు. ఒక్కసారిగా అక్కడ భయంకరమైన అరుపులు వినబడతాయి. అక్కడే ఉన్న వాళ్ళిద్దరూ చాలా కంగారు పడతారు. ఉన్నట్టుండి ఈ భయంకరమైన అరుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, నాకేం అర్థం కావటం లేదు అనుకుంటూ ఉండగానే ఆ బంగ్లా అంతా ఒక్కసారిగా చీకటైపోతోంది. ఇంతలో అనిల్ కి ఒక ఫోన్ కాల్ వస్తోంది. హలో, ఎవరు? ఆ ఫోన్లో అనిల్ కి ఒక వింత శబ్దం వినబడుతోంది. నీ మృత్యువుని కోరి కోరి నా దగ్గరకు వచ్చారు. వదిలిపెట్టను, ఎవరిని వదిలిపెట్టను అని ఫోన్లో ఒక పెద్ద శబ్దం వినబడుతోంది. ఆ మాటలు విన్న అనిల్ చాలా భయపడిపోతాడు. పల్లవి, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా, పద, ఇక్కడ ఏదో భయంకరమైన దయ్యాలున్నాయి, వెళ్ళిపోదాం పదా అని అంటాడు. అప్పుడు పల్లవి, నాకు చాలా భయంగా ఉంది, వెళ్దాం పదా అని వాళ్ళిద్దరూ ఆ బంగ్లా నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా తలుపులన్నీ వాటంతటవి ఒక్కసారిగా మూసుకుపోతాయి. ఆ ప్రదేశమంతా ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఉంటుంది. ఇక వింత శబ్దాలు రావటం కూడా ఆగిపోతుంది. వాళ్ళిద్దరూ కొంచెం కుదుటపడి అటు ఇటు చూస్తారు. అప్పుడు వాళ్ళకి ఒక పెద్ద పెట్టె కనబడుతోంది. వెంటనే వాళ్ళు అక్కడికి వెళ్ళి, పల్లవి, ఈ పెట్టెని తెరిచి చూద్దాం, ఏమైనా దొరికితే తీసుకొని త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అనిల్ అంటాడు. అలా అనుకుని పెట్టెని తెరిచి చూస్తారు. అందులో ఒక శవం ఉంటుంది. అది ఎవరిదో కాదు, వాళ్ళ మాయా మేడంది. పల్లవి పెద్దగా అరుస్తూ, మాయా మేడం శవమా? ఆమె చనిపోయిందా? నాకంతా అయోమయంగా ఉంది. అవును, నాకు కూడా ఏంటో భయంగా ఉంది, మాయా మేడం చనిపోవడం ఏంటి? ఇంతలో మరొక పెట్టి కనిపిస్తోంది. ఆ పెట్టె పెద్ద శబ్దంతో దానంతటా అదే తెరుచుకుంటుంది. వాళ్ళిద్దరూ దానిని చూసి అందులో ఏముందా అని తొంగి చూస్తారు. అందులో పల్లవి శవం ఉంటుంది. నేను చనిపోయానా? నేను ఇక్కడే ఉన్నాను కదా, నాకంతా అయోమయంగా ఉంది అంటూ పల్లవి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇంతలో మరో పెట్టె తెరుచుకుంటుంది. అందులో అనిల్ శవం ఉంటుంది. దానిని చూసిన అతను కూడా చాలా ఆశ్చర్యపోతాడు. ఇంతలో పెట్టెలో నుంచి మాయా మేడం బయటకొచ్చి, కంగారు పడకండి, కొత్త ప్రపంచానికి మీకు స్వాగతం చెబుతున్నాను. ఎవరు నువ్వు? ఏంటిదంతా? మేం బ్రతుకుండగానే మా శవాలు ఇక్కడికి ఎందుకు వచ్చాయి? అసలు ఎవరు నువ్వు? ఏం చేయాలనుకుంటున్నావు మమ్మల్ని? అయ్యో పిచ్చి వాళ్ళారా, మీరు బంగ్లాలోకి వచ్చినప్పుడే చచ్చి సవాలుగా మారారు. అసలు ఏం జరిగిందో ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడండి అని ఆ దెయ్యం అంటుంది. వాళ్ళు సరిగ్గా ఆలోచిస్తారు. అప్పుడు వాళ్ళు
ఎప్పుడైతే బంగ్లా లోపలికి అడుగు పెడతారో ఒక పెద్ద కొయ్య వాళ్ళపై పడి ఇద్దరూ చనిపోతారు. ఆ విషయం వాళ్ళకి నిదానంగా ఆలోచించిన తర్వాత తెలుస్తోంది. అప్పుడు మాయా ఇలా అంటుంది, కంగారు పడకండి, ఇప్పుడు నేను మీకు తోడుగా ఉన్నాను. మీరిప్పుడు ఆత్మలు. ఇక్కడున్న అన్ని పెట్టెల్లో చాలా మంది శవాలే ఉన్నాయి. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు? నేను చచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది. నాకు ఒంటరిగా ఉండడం అస్సలు ఇష్టం లేదు. తోడు కోసం ఇదంతా చేశాను. మంచి స్నేహితులే దొరకలేదు. మీరు మంచి స్నేహితులని అనుకుంటున్నాను. అయితే మనం స్నేహితులుగా ఉండిపోతాం. మన ముగ్గురమే. ఇంకా మరికొందరు స్నేహితుల కోసం వెతుకుదాం, పదండి. అని మాయా అనగానే మాయాకి తోడుగా అనిల్, పల్లవిలు కూడా కలిసి సరే వెళ్దాం అంటూ అక్కడి నుంచి మరికొంతమంది స్నేహితుల్ని వెతకడానికి పరిగెడతారు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ హారర్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.